శ్రీకృష్ణుడి వంశం తన సొంత కొడుకు చేతిలో ఎలా నాశనమైందో తెలుసా? రామాయణంలో రాముడికి సహకరించిన ముఖ్యమైన వ్యక్తులలో జాంబవంతుడు ఒకరు. ఒకరోజు శ్రీరాముడు జాంబవంతుణ్ణి పిలిచి ఏదైనా కోరుకోమని అంటాడు. మొహమాటంతో జాంబవంతుడు మీతో మల్ల యుద్ధం చేయాలని ఉంది అని కోరుకుంటాడు. వచ్చే జన్మలో నీ కోరిక నెరవేరుతుంది అని రాముడు అంటాడు. ఆ తర్వాత ద్వాపరయుగంలో శమంతకమని పోతే నింద కృష్ణుడి మీద పడుతుంది. ఆ మణి జాంబవంతుడి దగ్గర ఉందని తెలుసుకొని అడవికి వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేస్తాడు. అలా త్రేతాయుగంలో రాముడిచ్చిన మాట నెరవేరుస్తాడు. ఆ తర్వాత జాంబవంతుణ్ణి ఓడించి అతని కూతురైన జాంబవతిని పెళ్లి చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు 8 మంది భార్యలలో జాంబవతి ఒకరు. ఈమెకి చాలా కాలం పిల్లలు కలగలేదు. జాంబవతి తన ఇష్టదైవమైన శివుడిని పూజిస్తూ ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు జాంబవతి ఇద్దరు కలిసి శివుడికి పూజలు చేస్తారు. ఒకరోజు శివుడు ప్రత్యక్షం అవుతాడు. నీలాంటి కొడుకు కావాలని జాంబవతి ఆశపడుతుంది, ప్రసాదించు అని కృష్ణుడు అంటాడు. నాలాంటి కొడుకు అంటే విధ్వంసం తప్పదు, మరి నీ కుటుంబానికి మంచిది కాదు అని శివుడు చెప్తాడు. ఆ విషయం శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. కానీ జాంబవతి కోరిక కాదనలేక వరమడుగుతారు. ఆ తర్వాత సాంబుడు పుడతాడు. సాంబుడు పుట్టినందుకు జాంబవతి చాలా సంతోషపడుతుంది. కానీ శ్రీకృష్ణుడికి తన వంశాన్ని నాశనం చేసేవాడు పుట్టాడు అని అర్థమవుతుంది. సాంబుడు చిన్నప్పటి నుండే ఎన్నో విధ్వంసాలు సృష్టించాడు. రాజ్యానికి రాజు మా నాన్నే కదా అని ప్రజలను హింసిస్తూ ఉంటాడు. ఇలాగే ఒకరోజు శ్రీకృష్ణుడి కోసం ద్వారకాకి దుర్వాస మహర్షి వస్తాడు. శ్రీకృష్ణుడితో మాట్లాడి తిరిగి వెళ్తుంటే సాంబుడు దుర్వాస మహర్షిని ఆట పట్టించాలని తన స్నేహితులతో కలిసి గర్భిణీ వేషంలో వచ్చి దుర్వాస మహర్షిని నాకు ఎవరు పుడతారు అని అడుగుతాడు. వచ్చింది గర్భిణీ వేషంలో ఉన్న సాంబుడు అని తెలుసుకొని ఆవేశంతో ఆడా కాదు మగ కాదు ముసలం పుడుతుంది, అది నీ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపిస్తాడు. ఆ తర్వాత సాంబుడు ముసలాన్ని ప్రసవిస్తాడు. ముసలం అంటే ఇనుప రోకలి. అందరూ భయపడి ఆ రోకల్ని పూర్తిగా అరిగించి సముద్రంలో కలిపేస్తారు. కానీ ఆ పొడి మళ్ళీ ఒడ్డుకు కొట్టుకు వచ్చి వెదురుగడ్డిగా మొలుస్తుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత నా కడుపుకోత పెట్టినందుకు నీ వంశం నాశనం అవుద్ది అని గాంధారి శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది. ఆ తర్వాత యాదవులందరూ కలిసి ఆ వెదురు మొలిచిన చోట తప్పతాగి తూలుతున్నారు. అక్కడ సాంబుడు కూడా ఉన్నాడు. మాట పెరిగి పెద్ద గొడవ అవుతుంది. ఒకరికొకరు కొట్టుకొని అందరూ చనిపోతారు. అందులో సాంబుడు కూడా చనిపోతాడు. అప్పట్లో ముసలాన్ని అరగదీసినప్పుడు చిన్న ముక్క మిగిలితే ఏం కాదులే అని సముద్రంలో పడేశారు. ఆ ముక్క జర అనే వేటగాడికి దొరికింది. ఆ ముక్కని బాణంలాగా తయారు చేసి వేటకు వెళ్తాడు. ఒకరోజు కృష్ణుడు చెట్టుపై కూర్చొని సేద తీరుతుండగా అతను కాలు ఊపుతుంటే ఏదో జంతువు తల అనుకొని జరుడు బాణం వేస్తాడు. అది నేరుగా శ్రీకృష్ణుడి కాలి బొటన వేలుకు తగులుతుంది. అక్కడితో శ్రీకృష్ణుడి అవతారం ముగుస్తుంది. రామాయణంలో రాముడు చెట్టు చాటు నుండి వాలిని కొడతాడు. ఆ కర్మఫలాన్ని ద్వాపరయుగంలో కృష్ణుడు అనుభవిస్తాడు. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.